1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు ఇలాంటి అపవిత్రం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. తిరుపతి లడ్లు అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు నాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్, ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పరా మాట. మాకేమనిపించింది అంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలో కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయొచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయొచ్చు అని చేసి చూపించారు. సభసాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు.